సెకండ్ వన్ 398 divided by 4. దాంట్లో డివిడెండ్ ఎంత 390. రాసుకో. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తావు? 4. దాన్ని ఏమంటాం? Divisor. డివైజ్. ఎంతమంది లెక్క చెప్పండి, నెంబర్ చెప్పండి. 1, 2, 3, 4. ఈ 4 మెంబర్స్కి నువ్వు 398 రూపీస్ పంచాలి. ఇక్కడ రా. 100 ప్లేస్ ఎన్ని ఉన్నాయి? 3 కంపల్స్ ఏమనుకుంటున్నావు? 100s. ఎన్ని హండ్రెడ్లు? 300. 300. పెన్స్ ఎన్ని అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? Tens. ఎన్ని ఉన్నాయి లెక్కెట్టుకో. 1, 2, 3, 5, 6, 7, 8, 9. 9 టెన్స్ ఎంత? 90. 90. పెన్సిల్ ఏమనుకుంటున్నావు? Ones. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8. సో 300s ప్లస్ 9. 90 ప్లస్ 8 ones. 8. 300 90 ప్లస్ 8 మొత్తం ఎంత అవుతుంది? 390. ఈ 398ని ఈ నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ముందు ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తావు? 100. 100 తీసుకో. ఈ 100 తీసుకొని ఈ నలుగురు పంచాలి. పంచు పంచు ముందు. వాడికి ఒకటి వస్తుంది, వీడికి ఒక 100 వచ్చింది, వాడు నవ్వాడు. ఈ జస్వంత్కి 100 ఉందా? లేదు. ఆడింటి వైపు వైపు చూస్తాడు. ఎలా పంచుతావు వాటిని ఇప్పుడు? Tens. 100s 10s కింద చేంజ్ చేయాలి. కంపాస్ బాక్సులు తీసుకో. అవి కంపాస్ బాక్సులు 100లా? 100. 100లో ఏం చేస్తావు? ఈమెకి ఇచ్చి, అంటే పెన్లు ఆమెకి ఇచ్చి ఎన్ని పెన్నులు తీసుకోవాలి? 3. ఇదిగో నువ్వు ఎన్ని 100s ఇచ్చే వాళ్ళకి? 3. 300s ఇచ్చేవు. 10s తీసుకోవాలి. ఎన్ని 10s తీసుకుంటావు అప్పుడు? 30. 30 10s తీసుకో. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అవి 30 10s 9. ఆ చైర్లో వేసుకో. ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 9. 9. 30 ప్లస్ 9 ఎంత? 39. ఇప్పుడు 39 డివైడ్ అయినమాట. ఈ 39 10sని నలుగురికి పంచాలి. పంచి వస్తారు. పంచిన తర్వాత ఈచ్ వన్ గెట్ హౌ మచ్ చెప్పు. సైలెన్స్ అమ్మా. ఈ 39 పెన్స్ని పంచుతాను. అవి పెన్సా పెన్సా? పెన్స్. ఒకరికి ఎన్నో చూద్దాం. ఎవరికి ఇచ్చావు గుర్తుపెట్టుకో. రంజిత్కి ఇచ్చావు. ఇచ్చినోడికి మళ్ళీ ఇచ్చేకు. ఓకే. 3 మిగిలాయా? ఆ 3 అక్కడ పెట్టుకో. 10s ప్లస్ 3 పెట్టుకో. పెట్టుకొని ఒకరికి ఎన్ని 10s చూసుకో. సరే లెక్కపడి ఎన్ని వచ్చాయి మీకు? 9. మీకెన్ని? ఈచ్ వన్ గెట్ క్వశ్చన్ లైన్ రాసుకో. 4 9 ఎంత? 36. 4 9 ఎంత? 36. 36 ఎలా వచ్చింది చూద్దాం. 9 ప్లస్ 9 ఎంత? 18. 18 ప్లస్ 9 ఎంత? 27. 27 ప్లస్ 9 ఎంత? 36. 36. మీకు ఇచ్చినవన్నీ యాడ్ చేసిన 36 వస్తుంది. లేదా 4 9 జా 36. 36 ఇస్తే కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. ఇంకెన్ని మిగిలాయి ఇప్పుడు నీ దగ్గర? ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. 9లో 6 పోతే ఎంత? 3 మిగిలింది. ఇప్పుడు 3 10sని వాళ్ళ ముగ్గురికి పంచాలి. ఎలా పంచుతావు? పంచు. 1s కింద మార్చాలి. వెళ్ళి మళ్ళీ ఆమెకి 3 10s ఇచ్చి ఎన్ని 1s తీసుకుంటావు?
ఒరే 3 10s ఇస్తే ఎన్ని వన్స్ వస్తాయి? 30. 30 కౌంట్స్ ఇవ్వం ఫాస్ట్గా. ఎన్ని వచ్చాయమ్మా? 30. ఈ 30 ప్లస్ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి వన్స్? 8. మొత్తం ఎన్ని అవుతాయి? 38. దా ఈ 8 కింద దించుకో. ఎంత అయింది ఇప్పుడు? 38. ఎన్ని ఉన్నాయి పెన్సిల్ ఇప్పుడు? ఈ 38ని ఈ 4 పంచాలి. పంచు ఎక్కువనే కాదు, 2 పంచుకుంటే వెళ్ళి తొందరగా అవుతుంది. వెళ్ళైనా మీరు అవి కంప్యూటర్కి వెళ్తారు. గట్టి పట్టుకోవాలి, పడియకూడదు. మీ చేతిలో వచ్చిన కోవిషన్ ఎంత ఉంది చెప్పాలి తర్వాత నాకు. చాలపోతే పక్కన పెట్టు. ఎన్నో ఇప్పుడు 1 ఇచ్చుకుంటే వెళ్ళు. ఒక్కొక్కరికి ఎన్ని 1లు వచ్చి లెక్క పెట్టుకోండి. ఇది ఎన్ని మిగిలే? ఇది ఎన్ని మిగిలే? అటు అక్కడ పెట్టుకో. మా సైలెంట్. నీకు ఒక్కరికి ఎన్ని వచ్చాయమ్మా? 9 క్వశ్చన్ రాసుకో. 4 9 36 పనిచేస్తే ఏ సింబల్ వాడాలి అక్కడ? మైనస్. 38లో 36 పోతే ఎంత? 2. నీకు ఎంత మిగిలింది? అది రిమైండర్ ఎంత? ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ? 2. కోషెంట్ ఎంత? కోషెంట్ ఎంత రాసుకో. కోషెంట్ 99 రాసుకో. 9 వచ్చే నీకు 9 10s 9 1s. 9 10s 9 1s. So 99 is the quotient. Remainder is 2. అందరికి పంచగా మిగిలింది రిమైండర్. ఎన్ని మిగిలింది నీకు? అట్లా ఎవరైనా మనకు అర్థం కావాలి.